పూరా లోకల్ వలసదారుల అరెస్టులకు వ్యతిరేకంగా లాస్ ఏంజల్స్లో మూడో రోజు నిరసన కొనసాగుతూనే ఉంది. వలసదారులపై అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై అసంతృప్తితో అక్కడి ప్రజలు రోడ్డెక్కి 3 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. వేలాది మంది ప్రజలు ఈ ఆందోళనలో పాల్గొంటూ భద్రతా బలగాలతో తలపడుతున్నారు. ఈ క్రమంలోనే ఓ ప్రభుత్వ జైలు సమీపంలో ఆందోళనకారులను కట్టడి చేసేందుకు అక్కడి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్నారు. ఈ ఆందోళనకు ప్రధాన కారణం అమెరికా వలస అధికారులు చేస్తున్న అరెస్టులు. రోజుకు దాదాపు 2000 మందిని అరెస్ట్ చేస్తున్నారు. అయితే వారి లక్ష్యం రోజుకు 3000 మందిని అరెస్ట్ చేయడం. ఈ అరెస్టులకు వ్యతిరేకంగా చాలా మంది ప్రజలు, ముఖ్యంగా మెక్సికన్ జెండాలు పట్టుకొని నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఆందోళన చేపట్టారు. సిటీ హాల్ వద్ద ఒక సమావేశంలో పార్టీ ఫర్ సోషలిజం అండ్ లిబరేషన్ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రసంగాలు చేశారు. ఈ హింసాత్మక సంఘటనలో ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు, సీసాలు విసిరారని, సమావేశాలు చట్టవిరుద్ధమని పోలీసులు ప్రకటించారు. దీంతో టియర్ గ్యాస్ వినియోగించినట్లు తెలిపారు. కొందరు ఆందోళనకారులు నగరంలోని ఓ ప్రధాన రహదారిని మూసేసి నడిచే కార్లకు నిప్పు పెట్టారని వెల్లడించారు. లాస్ ఏంజల్స్ ఒక గొప్ప నగరం, కానీ ఇప్పుడు అక్రమ వలసదారులు, నేరస్తులు దాన్ని ఆక్రమించారని ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఆర్డర్ను పునరుద్ధరించడానికి, డిపోర్టేషన్ కొనసాగించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వ సంస్థలకు ఆదేశించారు. కానీ ఈ ఆందోళనలకు కారణం ట్రంప్ ప్రభుత్వం చేస్తున్న గందరగోళ వలస అరెస్టులని న్యూసం ఆరోపించారు. ఇది ఏ సభ్య దేశం ప్రవర్తించే తీరు కాదని ఆయన ఎక్స్ వేదికగా తెలిపారు. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.